కానీ కాంగ్రెస్ కానీ కార్మికులు కర్షకులు ఎవరిని పట్టించుకోరు. హైయెస్ట్ మన కార్మికులకు హైయెస్ట్ ఇచ్చేది కూడా తెలంగాణలోనే. పిఆర్సీ హైయెస్ట్ ఇక్కడనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చేది ఇక్కడనే, ఆటో యూనియన్లకు జీవిత బీమా ఇచ్చేది ఇక్కడనే. ఏది పోల్చుకున్నా కూడా అందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి 2.5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేయలేదు. మరి ఎంతమంది భయపెట్టించినా కూడా ఆశించకుండా లొంగకుండా హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు, ఇంకా లారీ కార్మికులు అందరూ కూడా కర్షకులు అందరూ కూడా ఐక్యమై మళ్ళీ కేసీఆర్ రావాలి, అప్పుడే మనం బాగుపడతామని చెప్పి అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. కనుక ఇంకా దగ్గర పడేది వాళ్ళ కాలం. రైతులు ఏడుస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఉద్యోగులు చనిపోతే కూడా డబ్బులు ఇవ్వట్లేదు. నిరుద్యోగులకు చెప్పుకుంటున్నారు కదా, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని, అది లేదు. మనం నియమించినటువంటి మనం ఎగ్జామ్ రాసి మనం పేపర్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. అంతే. వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మనం చేసిన పనులకు టెంకాయ కొట్టి రిబ్బన్లు కట్ చేసి మేము చేసినామని చెప్తా ఉన్నారు. ఇలా హైదరాబాద్ మన ఉప్పల్ ఒకప్పుడు 2014 కన్నా ముందు ఏ రకంగా ఉండే, ఎక్కువ తెలంగాణ వాళ్ళు నివసించేటువంటి అడ్డ ఇది. అనేక జిల్లాల నుంచి వలస వచ్చి బతుకుతున్నటువంటి అడ్డ ఇది. మరి ఆనాడు 2014 కన్నా ముందు తెలంగాణ, ఈనాటి తెలంగాణ, 10 సంవత్సరాల తెలంగాణ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కనుక వస్తేనే మన నాయకుడు మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అవుతేనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే, భవిష్యత్తులో కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటాం. కనుక కార్మికులందరూ మరి శ్రీనివాస్ గారికి తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక నా ప్రాణం ఉన్నంత వరకన్నా కేసీఆర్ గారు వెంబడే ఉంటా అని చెప్పి మరి ఆ రోజు ఉద్యమం నుంచి ఉన్నాడు. ఈరోజు భయపడకుండా, ఎవరికి భయపడకుండా, ఆశించకుండా మరి ఈరోజు సంఘాన్ని నడుపుతూ మన నాయకుడు పిలుచుకున్నాడు. కనుక ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టని, భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో ఎలాంటి ధర్నాలు లేకుండా మళ్ళీ అన్ని సాధించుకుంటాం. కనుక మీరు అందరు నిబద్ధత ఉండాలని చెప్పని ప్రతి దగ్గర మనం పనిచేసే దగ్గర ఈ ప్రభుత్వం చేసే పనిని ఎండగట్టాలి. ఈరోజు ఏం మోసం చేసింది, విద్యార్థులు ఏం మోసం చేసింది, రైతులను ఏం మోసం చేసింది, నిరుద్యోగులు ఏం మోసం చేసింది. ఇలా 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడినాం. 5 నెలల నుంచి జీతాలు లేవన్నా మాకు గొప్పలు చెప్పుకుంటారన్నది. పేపర్లలో గొప్పలు చెప్పుకుని తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలు కానీ, బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు కానీ ఏమిట్లా చూసినప్పుడు మనకు వాళ్లకు నక్కకు నాగులకు ఉన్న తేడా. ఎక్కడ వాళ్ళకు రైతు బంధు ఏజెండా ఉండదు. బీజేపీకి ఏమో సెంటిమెంట్ మీద క్యాప్చర్ చేసి ఓట్లు వేసుకోవాలి, తర్వాత నడుపుకోవాలని అంతే. కాంగ్రెస్ ఏమో దోసుకోవాలి, మనం నింపుకోవాలి తప్ప ఏం లేదు. ఇలా రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలోనే ఉంటేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కనుక అందరం కూడా మరి ఐక్యమత్యంతో ఉండి మరి గ్రామాన మీరు పోయిన దగ్గర మొత్తం వాళ్ళ ప్రభుత్వ పథకాలు, గతంలో పథకాలు చెప్పి ఈ మోసం చేసినటువంటి వాళ్ళని కూడా, మోసం చేసినటువంటి అంశాలను కూడా ముందు తీసుకుపోవాలని చెప్పని మరి అందరి కార్మికులని రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక ఐక్యం చేసి ముందుకు నడిపిస్తున్నందుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అందరికీ మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చేతుల్లో అందరూ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మనదే 100%. మీరు పోయి ఆ బస్ స్టాండ్లో అడిగినా, పాన్ షాప్ అడిగినా, పండ్ల షాప్లో అడిగినా, పూల దుకాణంలో అడిగినా, లారీ కాడు అడిగినా కూడా చెప్తారు రేపు కేసీఆర్ మళ్ళీ వస్తారని. కనుక వచ్చే ప్రభుత్వం మనది కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ దిశగా పయనించాలి. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీ నాయకుని ఉప్పల్ లక్ష్మీరెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ పనిచేయాలని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ, ఖబర్దార్ తెలంగాణ దోగులారా. మిత్రులారా, ఇప్పుడు సభ ప్రశాంతంగా ఉంది కాబట్టి కొంచెం మా అమాలి నాయకుల్ని కేటీఆర్ గారి కోసం పరిచయం చేయడానికి ఉట్టిగిన పేర్లు చదువుతా. వీళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడే నిలబడాలి. బాబు మియా రాష్ట్ర ఉపాధ్యక్షులు, భీమన్న చాలు, తర్వాత బి రమేష్, దూరం నుంచి సార్కి నమస్కారం పెట్టుకోండి. తర్వాత వి స్వామి, ప్రహ్లాద్, అశోక్ జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత పి శ్రీనివాస్, డేవిడ్,
కుమార్, సాయిలు, శివకుమార్, అదే రకంగా ఎన్ఎఫ్సి మాజీ నాయకులు శివకుమార్ గారు కూడా, జనార్దన్, జంపన్న, దేవేంద్ర, రైట్ రండి మీరు కూడా, అశోక్, కనకయ్య, ఉషాద్ ప్రసాద్, దస్తాన్ ప, నాగరాజ్, అనిల్, రంగారెడ్డి సురేష్, శ్రావణ్, రాజు, ఆంజనేయులు, నరేష్. ఒక్క గ్రూప్ ఫోటో చాలు. అయిపోయిందా? ఇక మీరు దిగేసేయండి అమ్మా. మళ్ళీ మీరు రాబాకండి. ఇక రాకండి. లేదు రావద్దు. ఇక రండి అమ్మా. ఇక చిన్న మీరు మళ్ళీ దించుతారా? ఇక శ్రీనివాస్ వద్దు. లేదు ఇక వీళ్ళని తర్వాత దిగనీయరని. ఇక రండి, వచ్చేయండి అమ్మా. రైట్, ఇప్పుడు మిత్రులారా అయిపోయింది. ఇంకా వచ్చాయి శ్రీరామ్. అయిపోయిందా? నీ ఒక్కంది రాలేదా సీను? ఇక రండి. దిగితే కూర్చో. దిగలేదా? దిగితే కూర్చో. ఇక రాబాకండి. ప్లీజ్ మీరే ఆగం చేస్తారా? ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు మన అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా బిఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిరంతరం అమాలీల కోసం కంటి మీద నిద్ర లేకుండా గత 10 దశాబ్దాలుగా మీకు అధ్యక్షుడిగా ఉంటూ అనేక సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో ఎత్తుగడలు వేసుకుంటూ కార్మికుల ప్రభుత్వం యొక్క మన్నల్ని పొందుకుంటూ అంతిమంగా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకొస్తున్న అమాలి శ్రీనివాస్ని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమాలి శ్రీను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. బిఆర్టీయు, బిఆర్టీయు, బిఆర్టీయు. ఈరోజు చాలా సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము అమాలి కార్మికులం అన్నగారితోటి మా వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవాలని మన ఉపల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారిని అడిగినప్పుడు, తప్పకుండా సీను నీకు నేను టైం ఇప్పిస్తా, అన్న దగ్గరికి పోయి మాట్లాడతా, నీకు నేను టైం ఇప్పించిన తర్వాత పెట్టుకుందుగా అని చెప్పేసి అని అంతే ప్రేమతో నన్ను తీసుకొని పోయి అన్నగారితో మాట్లాడి ఒప్పించి మాకు కేటీఆర్ గారిని తీసుకొచ్చినందుకు మా యూనియన్ పక్షాన శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు మా నియోజకవర్గం తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు కూడా మనకెంతో సహాయ సహకారాలు అందించినందుకు మన యూనియన్ పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా కూడా ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. సంతోషం కదా, బాధలుంటే ఎన్నైనా అనొచ్చు, సంతోషంలో ఉన్నప్పుడు అనలేము. కాబట్టి దాంతోపాటు నాకు
ముఖ్యంగా నేను చెప్పాలంటే నేను మల్లపురంలో 1973 ఆగస్టు 5 తారీఖు నేను పుట్టినా. నేను పుట్టేటప్పటికే మా నాయన అమాలీ కార్మికుడు. అప్పటికి మా నాయన కష్టం, మా అమ్మ తెలివి, మల్లపురంలో 10 ఇండ్లు కిరాయికిచ్చే స్టేజ్లో నేనున్నా. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఇండ్లకు మా అమ్మ కిరాయికి పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ఊరి నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని ధైర్యం చెప్పి ఒక పనిలో చూపించి పని పెట్టించి అట్లా మా అమ్మ వాళ్ళని కాపాడుకొని మల్లపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది మా అమ్మ. అట్లా మా నాయన కష్టం, అప్పుడు ఉన్న మా నాయన కష్టంతో మా అమ్మ తెలివితో సంపాదించిన డబ్బుతో నేను దాదాపు 1996 వరకు అత్యంతంగా ఉన్నతంగా సంతోషంగా దర్జాగా వాళ్ళ నాయన పెంపకంలో పెరిగిన కొడుకుని అమలు తిరిగాడని చెప్తా ఉన్నా. దానితో పాటు నేను ఏం బిడ్డ ఇంత హుషారుగా తిరుగుతున్నావు, ఇట్లాగానే ఖర్చు పెడతా ఉన్నావు, ఇంత ఎంజాయ్గా పోతా ఉంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఇన్ని పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి అనుకుంటున్నావు, పైసా విలువ నీకేమన్నా తెలుసా అని చెప్పి మా నాయన నన్ను గట్టిగా, నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత మందలిచ్చిండు మా నాయన. మా నాయనని తలుచుకొని ఆయనకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నాయనా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టినా. ఆ రోజు చెప్పిన పైసా విలువ నాకు తెలియదన్నావా డాడీ, నాకు తెలియకపోవచ్చు, నేను ఖర్చు పెట్టవచ్చు, కానీ అని చెప్పి నేను పోయి సంచులు మోసేందుకు పోతే మా నాయన 3 రోజులు ఏడ్చాడు. నా కొడుకుని ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదా, నా కొడుకు సంచులు మోసేందుకు నేను పెంచిందని నేను అన్నా. అప్పుడు నాకు అర్థమయ్యి, నాయన ఇంత కష్టమా నేను పైసలు సంపాదించుడు, ఈపు కొట్టుకపోగా కాళ్ళు రెక్కలు గుంజంగా నువ్వు రాత్రి పగలు కష్టపడితేనా నేను ఖర్చు పెట్టింది అని చెప్పిన. నాయనా, నీకు నేను నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, కానీ నీ దగ్గర పనిచేసిన నీ ఎంబడి ఉన్న సివిల్ సప్లై అమలు కార్మికులందరూ కూడా ఒక మంచి కొడుకుని కన్యవాన్ని మెచ్చుకునే విధంగా నీతోటి ఉంటా అని చెప్పి మా నాయన మీద ప్రమాణ కాలం మీద వాడి ప్రమాణం చేసి ఈ వృత్తిని ఎంచుకున్న కానించి అమాలి కార్మికుల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణలో కష్టం చేసేవాడు తలెత్తుకొని నిలబడే విధంగా నేను చేస్తా అని కంకణం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా, అన్ని రాష్ట్రాలు తిరిగినా వాళ్ళ బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి ఈ సందర్భంగా నా యూనియన్ ఆవిర్భావ దినోత్సవంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గుర్తు చేసుకోవాలి సందర్భం, నాకు అది ఆ సందర్భం కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అప్పుడు ఏఐటీసీలో సిఐటిలో నేను పనిచేసిన 12 ఏళ్ళు పనిచేసిన. దాంట్లో పనిచేస్తే కూడా ఉలుకు లేదు పలుకు లేదు. రా అంటున్నారు, ఎర్ర జెండా నెత్తిన పెడుతున్నారు, హాయ్ అంటున్నారు, బాయ్ అంటున్నారు, తీరా వస్తే పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇదెక్కడ అన్యాయమయ్యా? మా దగ్గరకు వచ్చి 5 రూపాయలు పెంచి పిచ్చుకొస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ తీసుకొని వచ్చి పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇది మీకు ధర్మమా, ఇది మీకు న్యాయమా అని చెప్పి ఆ యూనియన్ నాయకులతోటి నేను పోరాడినా. కానీ అక్కడ మనకు ఎటువంటి ఫలితం రానప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉంటే నీకు ఇంత పవర్ ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఇంత తెలివి ఉంది, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటే అమ్మాలో ఎప్పటి జీవితంలో కూడా బాగుపడరు అని చెప్పి నా దగ్గరికి నన్ను ఒక 5 గోదాములు జీడిమెట్ల, ఆఫీస్పేట్, కాప్రా, మేడ్చేల్, రామంతాపూర్ 5 గోదాం పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి నువ్వు అధ్యక్షునిగా మాకు నాయకునిగా పనిచేయి, నీకు మేము సపోర్ట్ ఇస్తాం, నీకు ధైర్యంగా ఉంటాం, నీ ఎంటే ఉంటామని చెప్పి వాళ్ళు నాకు మాటిస్తే నేను వాళ్ళ కింద పనిచేయ. నేను చెయ్యాలంటే స్వచ్ఛందంగా యూనియన్ స్థాపిస్తా. యూనియన్ నాయకునిగా నాకేం కావాలో, మనకేం కావాలో నేను కమిషనర్ గారు పోరాడతా, మంత్రి గారు పోరాడతా అని చెప్పి స్వచ్ఛందంగా 2008 4/4/08 8వ నెలల రిజిస్ట్రేషన్ చేయించుకొని రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఆ రోజు నుంచి పోరాడితే ఈ రోజు వరకు అమాలి కార్మికులు ఎక్కడ ఉన్నా కాళ్ళ ఎగరేసుకొని ఇవాళ సివిల్ సప్లైలో నిలబడ్డాడు. దీనికి చాలా మందికి నాకు సహాయ సహకారాలు అందించారు. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా గురువార్యులు
శ్రీ ఎస్వి శివకుమార్ అన్న గారు మైకు పట్టించిండు, మైకు మాట్లాడడం నేర్పించిండు అన్న. ఇటువంటి అన్న కార్మిక నాయకునిగా కావాలి. రాజకీయంగా నేను వచ్చినప్పుడు మా పెద్దన్న అప్పటికి 2008లో మంచి ఉద్యమం నడుపుతా ఉన్నాడు. కార్మికుల గురించి, నాయకుల గురించి, ఎన్జిఓల గురించి నేను అన్న దగ్గర పోయి అడిగినా, అన్న మాకు కూడా ఉండన్నా నువ్వు అని. కష్టం ఏడుంటే నేను ఆడుంటా తమ్మి, నీ అమ్మట్టు నేను ఉంటా, నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు అని చెప్పేసి నాకు మాట ఇచ్చిండు. అన్న కూడా మన యూనియన్ తరఫున అన్న కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంచెలంచెలుగా నేను పోతా ఉంటే నాకు స్ఫూర్తి కేసీఆర్ గారు ఒక్కటే. నేను ప్రతి మాట నా చెవున పెడితే నేను అసలే దాన్ని మర్చిపోను, డేట్లు మర్చిపోను, రోజు మర్చిపోను, మేము పనిచేస్తా. కేసీఆర్ గారు ఒక్కటే మాట, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి, మట్టి పని చేసానికైనా ఇంటోడు ఉండాలి, మనం కొట్లాడి సాధించడానికి మనోడే ఉండాలి అని చెప్పిన స్ఫూర్తి కేసీఆర్ మాట. ఆ మాట పరంగా నేను నిలబడ్డా. ఉద్యమం చేసి ఇంకో మాట కూడా కేసీఆర్ గారు చెప్పారు. ఏంటిది? యుద్ధం మొదలు పెడితే గెలిచేదాకా పోరాడాలి, సచ్చినా పోరాడాలి, బతుకున్నా పోరాడాలి, గెలిపే అంత లక్ష్యం కావాలని స్ఫూర్తి కేసీఆర్ గారు. అట్లాంటి మహాత్ముని మాటలు పెట్టుకొని ఇది కదా తెలంగాణ పౌరుషం, ఇది కదా రోషం, ఇది కదా మాట్లాడే విధానం అని చెప్పి ప్రతి మాట నా చెవునెక్కించుకున్నా. దాంతో పాటు ఆయన అడుగులో అడిగేసి మాటలో మాట పెట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోయి ఈరోజు ఈ విధంగా ఇంతమందిని ఎక్కడ ఉన్నా అమలోలం. ఇక గొప్పగా చెప్పుకోవాలనుకుంటే 2008లో వస్తే 2009లో ₹1 పెరిగింది మాకు కొట్లాడంగా. అప్పుడు ₹5 వచ్చింది. మళ్ళా కొట్లాడితే 2012లో ₹8 అయింది. అప్పుడు తెలంగాణ వచ్చింది జూన్ 2 అయితే అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను అప్పుడున్న మంత్రి ఆర్థిక అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమం చేసిందే, తెలంగాణ సాధించిందే మీ అసలు బడుగు బలహీన వర్గాల కోసం, కష్టం చేసి తల ఎత్తుకునేటట్టు చేయడం కోసం మీ అందరికీ మేము ప్రభుత్వం కష్టపడి కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చినామని మాటిచ్చి దాదాపు కేసీఆర్ గారి సూచనతో ₹8 అమాలి రేట్లని 50% మేర జీతాలు పెంచి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 73లో కార్పొరేషన్ ఏర్పడితే తెలంగాణ వచ్చేంత వరకు అమాలోనికి దక్కింది సిరిప్ ₹8 లోడింగ్ అన్లోడింగ్. వచ్చిన 20 రోజుల్లోనే దానికి 50% మేర జీతాలు పెంచి ఇవాళ సొసైటీలో కష్టం చేసుకున్నోనికి ఫలితం దక్కిందంటే కేసీఆర్ గారిది. నేను మేము ఎట్లా మరవాలి, ఆయన ఏంది అని చెప్పినాం. ఇట్లా ఆ రోజే కాదు, ఒక్కటే ఏ రోజున కష్టం చేసుకున్న వానికి సరిపోదు అన్నప్పుడు దానికి అనుగుణంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెరగాల్సిందే, నేను పెంచుతా అని చెప్పేసి తూచా తప్పకుండా 2014, 2016, 2018, 2022 వరకు 5 సార్లు ఆమెలోని జీతాలు పెంచి సొసైటీలో తల ఎత్తుకొని చేసిన కేసీఆర్ గారికి మన యూనియన్ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అట్లా అది దాని తర్వాత ప్రభుత్వం రావాలని నేను 2018లో ఇదే టిఆర్ఎస్ భవన్ లో మా అమలలో మీటింగ్ పెట్టి కృతజ్ఞత సభ నిర్వహించి మేము గడప గడప, ఇల్లు ఇల్లు, ఊరు వార, పల్లె పల్లె, జిల్లా జిల్లా మాకు జరిగిన మేలు చెప్పి ఇది మళ్ళా మనం రావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల్లో మేము ఒకలమని చెప్తా ఉన్నా. కానీ మనం మైలు జరిగితే వాళ్ళు ఏం ఆశించిందో తెలియదు, కానీ ఆడ ఎక్కడ దృష్టి పుట్టిందో తెలియదు, కానీ ఎవరు ఏం కన్ను గుట్టిందో తెలియదు, కానీ మనం మాత్రం చిన్నగా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం. దానికి కేటీఆర్ గారు అంటారు, ప్రభుత్వం పోతే పోయింది కానీ మంచోడోడో చెడ్డోడోడో తెలిసొచ్చిందిరా నాయన అని. అదే మాట మనకుంటుంది. అట్లా కేసీఆర్ గారు అనే కేటీఆర్. నాకు ఇంకో మాట కూడా మళ్ళా కూడా నేను ఇలా బాల్కా సుమాన్ నేను మనసులో తలుచుకుంటే
అన్న మాటలు ఒకటే అంటాడు. ఎన్నిసార్లు అన్నాడు ఆయన పాపం. అరే బంగారం లాగా తయారు చేసిన తెలంగాణ భవిష్యత్తు తరానికి ఇవాళ ఎంతో యావత్ భారతదేశం మెచ్చుకుంటున్నట్టు తయారు చేసిన తెలంగాణ, ఆర్థికంగా నిలదొక్కున్నట్టు చేసిన తెలంగాణ ఈ పిచ్చని చేత పోతాటుంది, జాగ్రత్త అని చెప్పేసి మీటింగ్లో మనం మొత్తుకున్నాడు బాలకృష్ణ. ఇప్పటికి నేను అది పెట్టుకొని వింటుటా. ఆయన దగ్గర పోవద్దు అంటే వినిపించుకోలే, అది పాయ్. కానీ ఆ బాధ ఇప్పుడు మేము చూస్తున్నాం. కార్మికులుగా, కర్షకులుగా, మహిళలుగా, విద్యార్థులుగా అందరం కూడా దాని గురించి చూస్తున్నాం. మేము ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడితే నాది ఎక్కడ పోతట్టుంది, నా భయం నాకు వచ్చింది. ఇది అలాగే ఈ విధంగా నేను చేసుకొని వస్తే నాకు ఈ పండుగకు, నా ఆవిర్భావ దినోత్సవానికి నా అమాలి కార్మికులు, నేను గతంలో అన్నా, నేను ఒక మాట నేను ఎక్కడ పోయినా నేను అప్పుడు గొప్పగా యూనియన్ ఫామ్ చేయడానికి 96 నుంచి మా అమలు దగ్గర ఒకటి అంటూటి, 10 మంది మేలు కోసం ఒక్కడు చచ్చినా పర్వాలేదు, మీ మేలు కోసం నేను సావడానిక సిద్ధం ఉన్నా అని చెప్పి నేను యూనియన్ స్థాపనకు తిరిగిన. ఆ డైలాగ్ నాకు సింహాద్రి ఎన్టీఆర్కి పెట్టుకురు. అది నాది మా అమలతో మాట్లాడుతున్నప్పుడు వినేది. ఇంకో మీటింగ్లో నేను నా అమలతో మాట్లాడుతున్నా, ఏదైనా కడదాకా పోరాడాలని కేసీఆర్ అన్నారు. మనం నా అమలతో చెప్తా, ఏ కార్యక్రమానికి పోయినా సాగుకు పోతే మట్టేసేంత వరకు అక్కడే ఉండాలి, పెళ్లికి పోతే అచ్చంతలేసేంత వరకు అక్కడే ఉండాలి, సుఖంగా ఉండని ఆశీర్వదించాలి. ఫంక్షన్కి పోయినా సాగుకు పోయినా కాదు, మీటింగ్ పోతే కూడా అంతే శ్రద్ధగా, అంతే జాగ్రత్తగా ఉండాలని నా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని స్పేర్న తీసుకొని నేను చేస్తా ఉన్నా. ఇవాళ వీళ్ళందరూ కూడా నా ప్రేమతోటి వీళ్ళందరూ నా మీద, మీ అందరూ నా మీద నమ్మకం పెడితే, మీ అందరూ నాకు బలమైతే, మీరందరూ నాకు బలగమైతే, నా అండ, నా బలం బీఆర్ఎస్ పార్టీ, నా బలం బీఆర్ఎస్ పార్టీ, నాకు అనుబంధం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో సంఘాలను కలుపుకొని నడిపిస్తున్న రాంబాబు అన్న గారు. ఇది మన ఒక్కటే కాదు, ఇట్లా 20 సంఘాలు ఉన్నాయి ఆయనకు. పొద్దుగాలు ఇసే ఏ పాటి అటువంటి అన్న మనకు స్ఫూర్తి, మనకు ధైర్యం. ఇట్లా ఎన్నో 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 మాటలు తీసుకొని వచ్చినాం. కానీ ఈ పండుగకు చాలా స్పెషల్. అన్నగా చెప్పని కేటీఆర్ అన్న గారు వచ్చారు. అన్నతో పాటు మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే లక్ష్మారెడ్డి అన్న, ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు వచ్చినా సీనునికి ఏదామనంటే చెప్పు, ఏ అజీరాత్ ఫోన్ చేస్తా అని ఏమంటుండే మన బిఎల్ఆర్ అన్న గారు వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు సీనాన్న గురించి చెప్పినాం. మా కుర్మకుల పెద్ద మా యజ్ఞ మలేశం అన్న గారు వచ్చారు. నేను కులాన్ని మాకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పెద్దన్న రాగిరి లక్ష్మారెడ్డి అన్న గారు వచ్చారు. మాకెప్పుడు సోమన్నకు ఆదర్శం, అన్నిట్లలో మాకు ధైర్యం చెప్తుంటాడు. శ్రీను ఏం కాదు, ధైర్యం చేయి, ముందుకు పో అని మన సోమన్న గారు వచ్చారు. దాంతోపాటు మిగతా ఈ సభ్యులంతా, ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, అలాగే బీఆర్టీయూ అద్భుతంగా పనిచేస్తున్న నాయకులకు, నా మాట మన్నించి వచ్చిన నా ఇంటి అక్కలకు, చెల్లెళ్లకు, మొత్తం విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి చాలా సంతోషం, ఆనందం. ఇక మనకు రావాలే కావాలి అంటే నేను ఒకటే చెప్పినాం, 30 ఏళ్ల నుంచి మనం ఈడున్నాం, 30 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నాం, మనకు రకాలుగా కావాల్సినవి సాధించుకుంటా ఉన్నాం, అన్ని సాధించినాం. ఇక సాధించాల్సింది, మనం సాధించాల్సింది, మనకు రావాల్సింది, మనకు రావడానికి అడగాల్సింది మన కేసీఆర్ గారికి మనం మళ్ళా ప్రభుత్వంలోకి రావాలి, తెచ్చుకోవాలి, దాని ద్వారా మనం అదృష్టం పరీక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మాకు చాలా కోరికలు ఉంటాయి. కార్మికునికి ఎప్పుడు కడుపు నిండదు, ఎప్పుడు ఆకలే ఉంటుంది, ఎంతో కొంత పని చేస్తున్నప్పుడు. దానికి సంబంధించిన అన్ని కూడా నేను మా అన్నగారితో చెప్పి నేను మాట్లాడతా. కాబట్టి విధిగా నాతో వచ్చి నాకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, అట్లాగే ప్రతి ఒక్కరికి, నన్ను నమ్మి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సివిల్ సప్లై అమాలి కార్మిక సోదరులకు, నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే మీకు అండ, మీకు దండ, మీతోటే నేను వండుకుంటూ వచ్చిన, నేను చేసిన సేవలు కానీ, నేను చేసిన ఫలితం కానీ మీరు ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూస్తుర్రో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే రాదు, మనం తీస్తే
ఒక సినిమా అవుతుంది, రెండో చాప్టర్ కూడా తీయొచ్చు మన చరిత్ర రాసుకోవాలనుకుంటే. ఎంత నుంచి ఏడికొచ్చినాం అనేది మనకు తెలుసు. ఇక్కడి నుంచి కూడా మనం ఏమనుకున్నా కానీ మనకి ఏమైతే కూడా తెలుసు. అయినా మనం ఎక్కడ కూడా ఎవరికేం భయపడేది లేదు. మనకు అన్నలు పెద్దలు అందరూ మనకు అండగా ఉన్నారు. కాబట్టి ఈ సంబరాలకు ఇచ్చేసినటువంటి అందరికీ నేను మన అందరికీ చెప్తా ఉన్నా, వచ్చిన అతిథులకు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు మా సంబరాలలో పాల్పంచుకొని మేమందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సినట్టుగా అన్ని సమకూర్చి అన్నాలు పెట్టినాం. చక్కగా అన్నం తిని మమ్మల్ని ఆశీర్వదించి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇందులో ఏమన్నా నేను వేసుకుంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడే ఉంటా కూడా ఇంకోటి కూడా నాకు ఎవరైతే సహకరించారో, నాకు ఇంత కార్యక్రమం చేయడానికి నాకు ఒక 24 గంటలే పట్టిందనా టోటల్ అరేంజ్మెంట్ చేసిన నా కొడుకు నాకు సొంతం అండగా ఉండి, డాడీ నీకు ఏం కావాలంటే అది 3 రోజుల ఫ్లెక్సీ డిజైన్ చేసి తయారు చేసి అంటించిండు. ఇంకో కొడుకు ఎంతమందినో అంతమందిని బాబాయ్ పంపి అన్నం వండిచ్చి తయారు పెడతా అన్నాడు. ఇంకో కొడుకు చికెన్ మొత్తం రెడీ చేసుకొని రాత్రి తెల్లారి వరకు తెచ్చిపెట్టిండు. ఇంకో కొడుకు నా సెక్రటరీ అమ్మాలను ఎక్కడికక్కడ పేరు పేరు కలిసి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిండు. అశోక్ అదే జనరల్ సెక్రటరీగా, మనకు బాబు మియాగా, మనకు భీమన్నగా, నాకు రమేష్గా, అక్కడ శ్రవణ్గా, అక్కడ శ్రీనుగా, అంటే వీళ్ళు ఎందరో అంటే దాదాపు ఈ వారం రోజుల్లో అన్న వస్తున్న ఆత్మకు రంజానగా, ఇట్లా ప్రతి ఒక్కరు మన సాయిలుగా, ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళ అనుకొని వాళ్ళ పండుగ అనుకొని మన పండుగకు మన సంబరానికి మన కార్యక్రమానికి బీఆర్టీయూ మన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు వస్తా ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారు, మన గౌరవాధ్యక్ష శ్రీనివాస్ గారు వస్తా ఉన్నారు, రాంబాబు గారు వస్తా ఉన్నారు, ఇంకా పెద్దలందరూ వచ్చి మన యొక్క సభని వీక్షిస్తారు. మన సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున అన్ని జిల్లాల వాళ్లకు నాయకులకు అందరికి కూడా నన్ను నమ్ముకొని నిలబెట్టిన నా పెద్దలను కూడా మరొకసారి నా మనసులో స్మరిస్తూ వాళ్ళకు పాదాభివందనలు తెలియజేస్తూ, నా పానం ఉన్నంత వరకు నేను ఎవరి సైడ్ అయినా ఎప్పుడు ఆయన మిమ్మల్ని ఇడిచేది లేదు, నేను మీకు ఏ అన్యాయం జరిగినా వదిలేది లేదా అని చెబుతూ ఒకటే మాట, ఇంకో నా డైలాగ్, మనకు మేలు చేసిన వాణ్ణి కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఏం పెట్టుకొని చూసుకోవాలి? మేలు చేస్తే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, కీడు చేస్తే కండ్లలో పెట్టుకొని చూసుకోవాలి. కీడు చేస్తే కండ్లలో పెట్టుకొని చూసుకోవాలి, కాచుకొని ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో అప్పుడే దాని సంగతి చూపించాలని చెప్పి మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన కడుపు నిండా ఉన్నాయన్నీ చెప్పాలనే ఉద్దేశం ఉంది. ఏమైనా చాలా బాగా మాట్లాడాడు. ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు మీ అందరి కూడా అభిమాన నాయకులు లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిన. జై కేసీఆర్, జై తెలంగాణ. అమాలి సోదరులకి, అలాగనే వేదిక మీద పెద్దలు తామరకరావు సార్కి, అలాగనే శ్రీనివాస్ గౌడ్ గారికి, రాయి లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగనే మల్లేష్ అన్న గారికి, రాంబాబన్న యాదవ్కి, అమలి సీనన్న గారికి, శివన్నకి, నాగన్నకి, అలాగనే సోమన్నకి, అంజన్నకి, అలాగనే దేవేందర్ రెడ్డి అన్నకి, మీ అందరు కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్లో ప్రోగ్రాం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అమాలి సీనన్న మా ఇంటికి వచ్చి కేటీఆర్ సార్ని పిలుచుదామంటే నేను సార్ దగ్గర టైం తీసుకొని ఒక 4-5 రోజుల్లో పోదామన్నా అని చెప్పడం జరిగింది. తీసుకొని పోయి టైం తీసుకొని వచ్చి ఈరోజు కేటీఆర్ అన్నకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో హమాలి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. ఇంత ముందు కూడా సీనాన్ని తీసుకొని పోయి హరీష్ అన్న తోటి కొన్ని పనులు కూడా హమాలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రోజులలో పైసలు రాకపోతే పైసలు కూడా ఇప్పించడం జరిగింది. అలాగనే ఇక్కడ 23లో 100 బెడ్ హాస్పిటల్ ఆ రోజు కేసీఆర్ సారు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ ఒక 2 months కింద దాన్ని ఫౌండేషన్ వేసినాం. ఇంకా 1 yearలో అయిపోతుంది అది కూడా. ఎందుకంటే హమాలి సోదరులకు అందరు కూడా అంటే ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా అవసరం పడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంది. మీ అందరు కూడా తెలుసు, అంత ఎంప్లాయీస్కి అందరు కూడా ఉంటుందని ఆ రోజు మన మంత్రి గారు మల్లారెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా చాలా శాంక్షన్ కూడా తేయడం జరిగింది ఆ హాస్పిటల్కి కూడా. అలాగనే పోతే మీ అందరు కూడా తెలుసు,
మనకు కేసీఆర్ సార్ ఏ రకంగా 10 ఏళ్ళు చేసిండు, కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ ఈ రోజు లాస్ట్ 2.5 years నరకం చూస్తున్నాం అందరం కూడా, నీళ్ళకు కానీ ప్రతి ఇష్యూకి కానీ. కాబట్టి మనం కేసీఆర్ సార్ని మళ్ళీ అమాలి సోదరులందరూ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి మనం అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ మనం గవర్నమెంట్ తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే అమాలి సోదరులు ఈ రోజు కేటీఆర్ సార్ ముంగటనే చెప్తా ఉన్నాను, నేను మీ పిల్లలకు ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తే 5 ఏళ్ల ఫీజు నేను కడతాను. ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు, ఏ జాగాలు ఉన్నా కూడా కడతా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లాట్. ఒక్క నిమిషం, ఒక్కటి నేను మర్చిపోయినా. ఎందుకంటే కొంతమంది నా మన్మనికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. అరే నీ మన్మడి కేసీఆర్ ఎట్లా అవుతాడు అన్నారు. అరే నాకు కేసీఆర్ అంటే అభిమానం. నా అభిమానానికి తగ్గట్టుగా నా మన్మడు సెప్టెంబర్ 17 నాడు పుట్టిండు. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం నాడు నాకు నా మన్మడు పుట్టిండు. తెలంగాణ విమోచనం అన్నా, తెలంగాణ సాధకుడు అన్నా, తెలంగాణ పునర్జన్మ ప్రాప్తుడు అన్నా కేసీఆరే కదా. తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ కదా. తెలంగాణ ఆవిర్భావంతో నా కొడుకు నాకు మన్మడు పుడితే ఆ నాయకుని పేరు పెట్టుకోకు ఇంకెవరిది పెట్టుకోవాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన. పెట్టుకోవాలన్నా వద్దా? కేసీఆర్ నా మన్మడు అంటే ఎట్లా వస్తాడు, ఏం పేరు అనొచ్చు? కుర్మ చరణ్ రాజ్. నేను కుర్మ కమ్యూనిటీ, నా మన్మడు చరణ్ రాజ్, కుర్మ చరణ్ రాజ్, కేసీఆర్. మళ్ళా కూడా నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్ లో సంబరాలు చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, నా మన్మన్ బర్త్డే కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డే చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. అరే 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 బాబు, ఇక మీరు రాబాకండి, ఏడుస్తాడు. సరే మిత్రులారా, సీనన్న మనోడికి కేసీఆర్ గారి పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు రాబాకండి అమ్మా. కేటీఆర్ గారు ఉపన్యాసం కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 18వ అమాలి మహాసభకు వచ్చిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ ఆశాజ్యోతి కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి అందరికి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు హమాలి ఆవిర్భావ దినోత్సవం 18వ ఆవిర్భావ దినోత్సవానికి అన్నా ఒక్క నిమిషం, అధ్యక్షత. చేతులలో అందరు సరే ఒకసారి చేతులు పైకి లేపాలన్నా. జై రామన్న, జై రామన్న, జై రామన్న. కేసీఆర్ కేసీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఈరోజు 18వ హమాలి ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మీ అందరి నాయకుడు, నాకు కూడా ఆప్తుడు, సోదరుడు శ్రీ హమాలి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మొత్తం ఏర్పాట్లు దగ్గరుండి చేసిన పెద్దలు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు ఇట్రా సీనన్న, గౌరవనీయులు మరి ఈ హమాలి సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉద్యమం నుంచి కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు, మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేసిన మీ ఉప్పల్ నియోజకవర్గ సోదరులు, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, జనగామ మనం మన్నించాలి భువనగిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ ఖ్యామా మల్లేష్ అన్న గారు, గౌరవ వేదిక పైన ఉన్న మా పెద్దలు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, గొల్లూరి అంజయ్య గారు, కొత్త రామారావు గారు, ఇంకా వేదిక ముందున్న మా గౌరవ కార్పొరేటర్లు మా ప్రభుదాస్ గారు, మా సాయిజన్ శేఖర్ గారు, మా బన్నాల గీతా ప్రవీణ్ గారు, ఇంకా నేను మా గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు గారు, ఇంకెవరి పేర్లు మర్చిపోయిన వాళ్ళందరూ ఏమనుకోకుండ్రి, మన్నించాలి. ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకా పేర్లు ఎవరెవరైతే మర్చిపోయిన వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా హమాలి సోదరులందరికీ 18వ ఆవిర్భావ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరేమో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కేసీఆర్ తాత ఎట్లున్నాడు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడికి వస్తే నాకు ఒక బుడ్డ కేసీఆర్ని కల్పించండి ఇప్పుడే సీనన్న. ఆయన మన్మన్ పేరే కేసీఆర్ అని పెట్టుకున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక నాయకుని మీద గుండెల్లో ఎంత అభిమానం ఉంటే ఒకళ్ళ పేరు పెట్టుకుంటారో మీ అందరికి కూడా తెలుసు. మీ సంఘ సమస్యలే కాదు, మరి సమాజంలో ఉన్న సమస్యలు కూడా అన్ని అర్థం చేసుకుని ఇవాళ ఒకవైపు బీఆర్టీయూలో బలంగా పనిచేస్తూ మరొక వైపు మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్న హమాలి సీనన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరం కూడా అభినందనలు చెప్దాం. ఒకసారి సీనన్న మన కార్మిక విభాగం మీటింగ్కి వచ్చిండు. వచ్చి ఆ మీటింగ్ లో మాట్లాడిన మాటలు నేను మొత్తం కేసీఆర్ గారికి చెప్పిన. ఏం చెప్పిండంటే, అన్న నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నేను అక్కడ మన భువనగిరి ఆలేరు ప్రాంతంలో గింతంత జాగమ్మిన గుట్ట దగ్గర జాగమ్మితే ఆ రోజు గింత రేట్ వచ్చింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం రేటు పడిపోయింది, మొత్తం పొట్టు అయింది పరిస్థితి అని చెప్పిన మాట నేను సార్ దగ్గర దాకా పోయి చెప్తే, ఒకసారి తప్పకుండా కలుద్దాం, హమాలీల సమస్యలు ఏంటి అని అడిగిండు సార్. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలు ఉన్నాయి మొత్తం పోలే, కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలున్న రేటును 26 రూపాయలు చేసుకున్నాం, 250% పెంచుకున్నాం. 2 ఏళ్లకు ఒకసారి ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్లుంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని చెప్పి అన్న చెప్పిండు అని చెప్పిన. చాలా సంతోషం. ఇంకేమన్నా సమస్యలుంటే కూడా నువ్వు చెప్పు, తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు, ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని చెప్పి సార్ నాకు చెప్పిండు. మరి మీకు తెలుసు, కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని పంచ్ డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు, పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక. ఏం సంచులు మోస్తున్నాడో, యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమైతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులున్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టిండంటే, మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో గా పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి.
ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావు అనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను మీ అందరినీ, మా హమాలి సోదరుల్ని కోరేది ఒకటే, మీకు కూడా ఆకలైతుంది, నాకు కూడా ఆకలైతుంది, ఎక్కువ పరీక్ష పెట్టా. ఒకటే నేను మిమ్మల్ని కోరేది, రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరూ సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్, అధికారం పోతే పోయింది కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం మేము. హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం, మీరు రావాలే అని చెప్పి ఇక్కడికి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే మా మీద అంటూ 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈప్ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు శుభదినం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో లక్ష్మారెడ్డి గారు పూర్తి సహకారం అందించారు. వారికి గట్టిగా, ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలి. అట్లాగే మా గౌరవ కార్పొరేటర్లందరూ వారు కూడా ఇవాళ ఇక్కడ హాజరై మీ పట్ల ఉన్న ప్రేమను ప్రకటించినందుకు గౌరవ కార్పొరేటర్లకు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, మా హమాలి సోదరులందరికీ మళ్ళొక్కసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హమాలి సీనన్న నాయకత్వం, జై తెలంగాణ. ఒక నిమిషం, ఒక ఐఐటిలో మరి సీటు వచ్చిన ఒక విద్యార్థికి గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు 1,00,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. వారిని ఆ ఐఐటి విద్యార్థిని రానివ్వాల్సిందిగా కోరుతా ఉన్నా.